రాజంపేట పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మిథున్ రెడ్డి గారు మాట. పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, రైతులకు, మహిళలకు అందరికి కూడా నమస్కారము. ఇది వరకు పెద్దలు, మరీ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన పులివెందుల ప్రజానికానికి అందరికి కూడా నమస్కారము. పెద్దలందరూ కూడా ఇది వరకు మాట్లాడారు. కేవలం 10% పండ్లు రాయలసీమ ప్రాంతంలో కానీ, ఒక ఆంధ్రీనివా కానీ, అదేవిధంగా గాలేన్ నగర్లో కానీ అతి తక్కువ శాతం పండ్లు మిగిలినా కూడా చంద్రబాబు నాయుడు గారు గత 3 సంవత్సరాలుగా 3 నెలల్లో నీళ్లు తెస్తాం కడప జిల్లాకి, 6 నెలల్లో నీళ్లు తెస్తాం కడప జిల్లాకి అని చెప్తూనే 3 సంవత్సరాల కాలం అయిపోయింది. ఇంకా మిగిలింది 2 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు కూడా త్వరలోనే నీళ్లు ఇస్తాము, మేము నీళ్ళు ఇవ్వడం మీకు ఇష్టం లేదా, మీరు ఎందుకు అడ్డుపడతారని మాట్లాడుతున్నారు. ప్రజలందరూ కూడా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మారాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడో తునిలో రైలు తగలబెడితే మీ కడప జిల్లా రౌడీళ్ళు, పులివెందుల రౌడీళ్ళు వచ్చి తగలబెట్టినారని మాట్లాడతారు. ఈ మధ్యలో రాజంపేటకు వస్తాడు, మీ కడప జిల్లాలో రౌడీలు ఉన్నారని చెప్పి మాట్లాడతారు. ఈ విధంగా ఉద్దేశం ఉండే వ్యక్తి మొట్టమొదటిగా గ్రహించుకోవాలి. కడప కూడా ఆంధ్రాలో ఉందని చెప్పి ఆయన గ్రహించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏ వ్యక్తి అయితే రాయలసీమకు నీళ్లు రాకుండా ధర్నా చేశాడో, ఏ వ్యక్తి అయితే రాయలసీమ నీళ్లు ఎక్కువ ఇస్తా ఉన్నారని చెప్పి దీక్ష చేశారో, ఆ వ్యక్తినే ఈరోజు ఇరిగేషన్ మంత్రి చేసినారు. అలాంటి వ్యక్తి ఉద్దేశం ఏ విధంగా ఉంటుంది, మనకు నీళ్లు తేవడానికో మనం అందరూ కూడా గ్రహించాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పెద్దలు రఘురామరెడ్డి గారు చెప్పినట్లు కడప జిల్లాకు, రాయలసీమకు ఏ విధమైన న్యాయం జరగాలంటే ముఖ్యంగా నాయకత్వం మార్పు రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజే కడప జిల్లా బాగుపడుతుందని చెప్పి కూడా ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తూ, కడప జిల్లానే కాదు రాయలసీమ, అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా సస్యశాలం అవుతుంది తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, అందరికి కూడా కృతజ్ఞతలు.